హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అబ్బో, కాకరకాయ భలే చేదుగా ఉంటుందండి, అస్సలు తినలేం కదా అని అనుకునే వాళ్ళు పక్కా ట్రై చేయండి. నిజంగానే చెప్తున్నాను, అస్సలు చేదు అనేది ఉండదు. పక్కా దీనికి మాత్రం 100% నేను గ్యారంటీ. ఒక్కసారి ఈ వీడియో అయితే చూసి తప్పకుండా ట్రై చేయండి. నిజంగా కాకరకాయ అనేది అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. చేసుకున్నాక 2 రోజులైనా పర్లేదు, బయట ఉన్నా కూడా అస్సలు పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నన్ను చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత ఇష్టంగా తింటున్నానో. అందులో కూడా ఆనియన్స్ వేస్తామండి, అదైతే మరీ కమ్మగా ఉంటుంది, క్రంచీగా భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాకైతే మాత్రం నా ఫేవరెట్ కర్రీ అని చెప్తాను. అందులోనూ ఇది మా అమ్మ రెసిపీ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది, అస్సలు చేదు ఉండదండి. మా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు అస్సలు అయితే ఈ కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, మీకే అర్థమవుతుంది చేదు ఉందా లేదా అన్నది మాత్రం. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు అయితే కాకరకాయలు తీసుకున్నాను. వాటికైతే తొడిమలు ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని పైన జస్ట్ లైట్గా పీల్ చేసుకోవాలండి, ఎక్కువ చేయకూడదు. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత అయితే అందులోంచి గింజలు అయితే తీసేస్తున్నాను. వేసుకున్నా పర్లేదు, నేనైతే మాత్రం కారం కానీ లేదు ఈ కాకరకాయ పొడి అలా చేసుకున్నప్పుడు మాత్రం వేసేసుకుంటాను, క్రంచీగా ఉంటాయి. ఈ కర్రీలో అయితే అనేవి తీసేసుకుంటున్నాను. మీరు తింటామా అనుకుంటే వేసేసుకోవచ్చు, ఏం పర్లేదు, అసలు అవైతే చేదు ఉండవు. తర్వాత అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా గట్టిగా పిండేసేయాలి, బాగా వాటర్ మొత్తం అందులోంచి చేదంతా వచ్చేంత వరకు. తర్వాత అయితే వాటిని ఒక 2 సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా పిండేసుకోవాలి. ఇక్కడే సగం చేదు అనేది వెళ్ళిపోతుంది. తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సర్ జార్ తీసుకొని ఒక గుప్పెడు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అందులోనే సాల్టు, పసుపు, కారం మీకు తగినంత వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, తర్వాత వేయించిన జీలకర్ర పొడి, అలానే వేయించిన మెంతులు ఉంటాయి కదా, అది పౌడర్ వేసుకోవాలి. వీటినైతే ఆల్రెడీ మనం వేయించి పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. అందులోనే వెల్లుల్లి వేసుకొని చింతపండును అయితే ఒక నిమ్మపండు సైజు అంత చింతపండు అయితే వేసుకుంటున్నాను. మేమైతే కాస్త పులుపు ఎక్కువగానే తింటాము, మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడ చింతపండును అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది తొందరగానే. దాన్ని అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి అయితే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత కొద్దిగా ఆనియన్ అయితే ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అయితే ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కాస్త మెత్తబడితే సరిపోతుంది, పింక్ కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకొని మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి ఇక్కడ ముక్కలైతే, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసుకొని కలుపుతూ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలాను అయితే వేసేసుకొని అడుగంటకుండా మంటను సిమ్లో ఉంచుకొని కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు, అందులోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వడం వల్ల చేదు అనేది ఇక్కడ కూడా 20 to 30% వెళ్ళిపోతుంది. ఈ విధంగా మసాలా కూడా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి. తర్వాత అందులోనే బెల్లం కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా ఆనియన్స్ అనేవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మంచిగా టేస్టీగా క్రంచీగా ఉంటాయి ఈ ఆనియన్స్ అయితే, ఇది తప్పకుండా వేసుకోండి మిస్ అవ్వకుండా. వేసుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాల పాటు
మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మంచిగా పులుసును ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా ఎందులోకి తిన్నా కూడా భలేగా ఉంటుందండి. ఎస్పెషలీ రాగి సంగట్లోకి, వేడి అన్నంలోకి, చపాతీ, రోటీ ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. కమ్మ కమ్మగా, పుల్ల పుల్లగా, తీపి తీపిగా భలేగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, అస్సలు చేదనేదే ఉండదు. ఒకసారి కానీ ట్రై చేశారంటే మళ్ళీ చేసుకొని తినాలి అనిపించేంతలా ఉంటుంది. ఇదైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇదైతే మాత్రం అస్సలు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలండి, అప్పుడే చేదు అనేది ఉండకుండా ఉంటుంది. బాయ్, టేక్ కేర్.